చెప్పండి డాక్టర్, డిఎన్ఏ రిపోర్ట్ ఏమని వచ్చింది? ఇంకేమని వచ్చుంటుంది? యశోద కూతురు తండ్రి నందు అనే వచ్చుంటుంది. అబ్బా, మీరు కాస్త ఆగుతారా? చెప్పండి డాక్టర్, చాలా టెన్షన్గా ఉంది. నందా శాంపిల్ని పాప శాంపిల్ని టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ మ్యాచ్ కాలేదు. రిపోర్ట్స్ ప్రకారం పాపకి తండ్రి నందా కాదు. ఇందులో 10 లక్షల రూపాయల చెక్ ఉంది. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. రేపు రిజల్ట్ పాజిటివ్ అని వస్తే మాత్రం నువ్వు ఆ రిజల్ట్ మార్చి చెప్పాలి. సారీ మేడం, అది జరగదు. మేమలా చేయలేము. అలా చేయడం వల్ల 2 కుటుంబాల భవిష్యత్తు, ఒక చిన్నపిల్ల జీవితం నాశనమవుతాయి. చూడండి డాక్టర్, మనిషి అనేవాడు ఎప్పుడు స్వార్థంగానే బ్రతకాలి. స్వార్థం అనేది లేకపోతే లైఫ్లో ఎప్పుడూ పైకి రాలేరు. ఎవరి జీవితమో నాశనమైతే మీకెందుకు? అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ పాపతో గాని వాళ్ళమ్మతో గాని కలిసుండడానికి నందాకి ఇష్టం లేదు. నందా నేను పెళ్లి చేసుకోబోతున్నాం. అదే జరిగితే మీరు ఊహించినంత అమౌంట్, 1 కోటి కావాలా, 2 కోట్లు కావాలా చెప్పండి. టోటల్ అమౌంట్ నేను మీకిస్తాను. ఆలోచించకండి డాక్టర్. నాకు ఏ మనిషినైనా లొంగ తీసుకోవడానికి 2 దారులు తెలుసు. 1 కొనడం, 2 చంపడం. మీకు ఊర్మిళ అనే పెద్ద హాస్పిటల్స్ ఓనర్ ఉండేది తెలుసా? అవును మేడం, తెలుసు. ఆవిడ్ని చంపింది నేనే. నువ్విప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను కూడా చంపేస్తాను. తీసుకో. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. డాక్టర్, నిజం చెప్పండి, మీరు రిపోర్ట్స్ మార్చిచ్చారు కదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? రిపోర్ట్స్ని మేమెందుకు మారుస్తాం? మాకేం అవసరం? లేదు డాక్టర్, మీరు ఖచ్చితంగా రిపోర్ట్స్ మార్చారు. అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి. నిజం చెప్పండి డాక్టర్. అయ్యో, దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దు. అది రేపో మాపో వాళ్ళ నాన్న వస్తారని ఎంతో ఆశతో చూస్తోంది. మీకు పిల్లలు ఉండే ఉంటారు కదా, ఒక్కసారి ఆలోచించండి డాక్టర్. ఏంటి యశోదా, నీకు అనుకూలంగా వస్తేనే రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చినట్టా? అదే నీకు అనుకూలంగా రాకపోతే రిపోర్ట్స్ ఎవరో మార్చినట్టా? ఏం మాట్లాడుతున్నావు యశోదా? నోర్మీ నవమి, ఇంకొక మాట నువ్వు మాట్లాడినా నేను నిన్ను చంపేస్తాను. ఏమన్నావు నవమి? యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు మార్చడానికి ప్రయత్నిస్తుందా? నీలాంటి బుద్ధి యశోదకు ఉండుంటే ఈ పాటికి ఇలాగే మార్చేసి ఉండేది.
యశోద నీలాంటిది కాదు, దేవత. అందుకే నీలాంటి ఆలోచనలు తనకి రావు. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు ఈ డాక్టర్తో కలిసి ఖచ్చితంగా రిపోర్ట్స్ మార్చేసే ఉంటావు. దాక్షాయిని, నందు, మీరు దీని మాటలో గుడ్డిగా నమ్ముతున్నారు. నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ డాక్టరు ఈ నవమి కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. ఇక్కడ కాకపోతే మనం వేరే చోట డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. ఈ ఒక్క రిపోర్ట్ని పట్టుకుని నీ బిడ్డని నీ భార్యని దూరం చేసుకోవద్దు. ఇక మీరు ఆపుతారా? ఈ డాక్టరు, హాస్పిటల్ ఓనరు మన నందాకి బాగా తెలిసిన వాళ్ళు. అలాంటప్పుడు నవమి వెళ్ళి రిపోర్టు మార్చమంటే ఖచ్చితంగా వాళ్ళు నందాకి ఫోన్ చేసి చెప్తారు. ఇదిగో, దీని మీద గుడ్డి ప్రేమతోటి నమ్మకంతో నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, మనసుకి తీసుకోలేకపోతున్నారు. అందుకే మీకు నవమి తప్పు చేసిందానిలా కనిపిస్తుంది. రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినా కానీ ఇంకా నందాకి యశోదని అంటగట్టాలని చూస్తున్నారు. రే నందు, మీ అమ్మకు చెప్తే అర్థం కాదురా. నువ్వేనా ఆలోచించు. మనం ఖచ్చితంగా ఏ అనారోగ్యం వచ్చినా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా, అలాగే ఒక్కసారి తీసుకుందాంరా. ఇంకో హాస్పిటల్లో ఇంకో ల్యాబ్లో టెస్ట్ చేయిద్దాం. నాన్న, ఒకసారి డిఎన్ఏ టెస్ట్ అన్నారు. నేను సరే అన్నాను. మళ్ళీ డిఎన్ఏ టెస్టులు చేయించుకొని నా పరువు పోగొట్టుకునే పరిస్థితిలో నేను లేను. నేను ఈ హాస్పిటల్ వాళ్ళని పూర్తిగా 100% నమ్ముతాను. ఎందుకంటే ఇది నాకు తెలిసిన వాళ్ళది. ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివిటీ లేదు. అనవసరంగా మీరు యశోదను వెనకేసుకు రాకండి. రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. ఇక నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యశోద, ఇప్పటి వరకు నన్ను మోసం చేసింది చాలు. నా జీవితంతో ఆడుకుంది చాలు. ఇకపై నాకు ఎదురు పడకు. నా జీవితంలోకి రావాలని చూడకు. మళ్ళీ మా కుటుంబాన్ని మానసిక క్షోభకి గురి చేయకు. గుడ్ బై. పదమ్మా. చూడమ్మా యశోద, నువ్వు జీవితంలో పడ్డ కష్టాలు ఏ ఆడపిల్లకి ఉండుండవు. ఇంకొన్ని రోజులు ఇలాగే కష్టాలు పడు తప్పదు. పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు మీ అత్తయ్యకి మీ ఆయనకి ఇప్పుడు నువ్వు తప్పు చేసిన దానిలాగే కనపడుతున్నావు. ఆ నవమి మంచిదానిలా కనపడుతుంది. కానీ ఇదంతా ఎన్నో రోజులు ఉండవమ్మా.
ఖచ్చితంగా వాళ్ళు అతి త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు బాధపడకు. గుండెనెప్పుడో రాయి చేసుకున్నావు, అలాగే ఉండు. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ మా కోడలతో వచ్చావు కాబట్టి మా కోడలికి కావలసిన దానివే అనుకుంటున్నాను. తను జీవితంలో చాలా నలిగిపోయిందమ్మా. తనకి తోడుగా నిలబడాలని, తండ్రిగా చూసుకోవాలని నాకున్నా గానీ రాలేని పరిస్థితి. నువ్విప్పుడు తనకన్నీ నువ్వే. తన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా, తన పాపను కూడా. అక్కగా ఉంటావో అమ్మగా ఉంటావో నాకు తెలియదు, కానీ అండగా మాత్రం ఉండమ్మా. నీ రుణం జీవితంలో మేం మర్చిపోలేం. యశోదక్క నాకు సొంత తోబుట్టువు లాంటిదండి. ఎన్ని కష్టాలొచ్చినా సరే, అక్క ఎంత బాధలో ఉన్నా సరే, అక్క వెంట ఎప్పుడూ నేనుంటాను. కానీ దయచేసి మీరే బావగారి మనసుని ఎలాగైనా మార్చే ప్రయత్నం చేయండి. చెప్తే వినే స్టేజ్ నుంచి వాళ్ళెప్పుడూ దాటిపోయారమ్మా. ఆ దేవుడు ఏదో ఒక మిరాకిల్ చేసి వీళ్ళ కళ్ళు తెరిపించాలి. అప్పుడే యశోదాను వెతుక్కుంటూ యశోద గుమ్మం ముందు నిలబడతారు. నేను చెప్తున్నాను, ఆ కలియుగ దైవం సాక్షిగా చెప్తున్నాను, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నా కొడుకు నా కోడలి కాళ్ళని కన్నీళ్లతో కడిగే క్షణం అతి దగ్గరలోనే ఉందని నా మనసు నాకు చెప్తోంది. వస్తానమ్మా. జాగ్రత్తమ్మా యశోద. ఓం మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు. ఆ ఏంటి మనవరాలా, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి కథ? నాకు ఈ రోజు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు తాత. ఇదిగో చూడు. చాలా బాగుంది, తీసుకో అమ్మా. ఏంటి మనవరాలా బయటికి చూస్తున్నావు? యానీ ఇంకా రాలేదా తాతయ్య? లేదమ్మా, ఇంకా రాలేదు, కానీ వచ్చే సమయం అయింది. యానీ రాగానే నాకొచ్చిన ప్రైజ్ చూపిస్తాను తాతయ్య. చాలా అంటే చాలా ఆనందపడుతుంది. అదిగో యానీ వచ్చేసింది తాతయ్య. యానీ, ఈ రోజు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నీకు ఈ ప్రైజ్ ఎందుకిచ్చారు? ఈ రోజు మా స్కూల్లో ఎస్సే కాంపిటీషన్ జరిగింది. దాంట్లో నాన్న గురించి రాయమన్నారు. నేను రాశాను. అది మా మేడం వాళ్ళకి నచ్చి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అవునా? మరి మీ నాన్నకి చెప్పావా? మీ నాన్నకి ఇది చూపించావా? ఏమన్నారు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇప్పటి వరకు మా నాన్నని చూడలేదు యానీ. అదేంటి చూడకపోవడం ఏంటి? అవును యానీ, మా నాన్న దుబాయ్లో ఉంటారని చెప్పాను కదా, ఇప్పటి వరకు రాలేదు. రేపు మా నాన్న, నానమ్మ, తాతయ్య అందరూ వస్తారు. నీకు తెలుసా, మేము చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి మారిపోతాం. ఎక్కడికి? ఏమో, ఎక్కడికో తెలీదు, కానీ పెద్ద ఇంటికైతే మారిపోతాం. అంటే రేపటి నుంచి గుడికి రావా? లేదు యానీ, నేను రాను. మా నానమ్మ, తాతయ్యలు ఉంటారు కదా, పైగా మా తాత నన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తారు. నేను ఇంటికి వెళ్ళగానే మా నాన్నమ్మ నాతో ఆడుకుంటుంది. తర్వాత నాన్నకి నేను బోల్డెడని కబుర్లు చెప్పాలి. అందుకే ఇక నుంచి గుడికి రావడం కుదరదు. ఏమైంది యానీ? ఎందుకు బాధపడుతున్నావు?
ఏమీ లేదు. రేపట్నుంచి నువ్వు గుడికి రాననేసరికి ఏదోలా ఉంది. నిన్ను చూడకుండా నాకు రోజు గడవదేమోనని అంతలా నచ్చేశావు. సరే, రేపట్నుంచి గుడికి రానంటున్నావు కదా, మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానో ఏమో. కాసేపు ఇప్పుడు మా ఇంటికి వెళ్దామా? అమ్మో, మీ ఇంటికా? వద్దులే యాని. మా అమ్మ వస్తుంది. మళ్ళీ నేను ఇక్కడ కనిపించకపోతే అమ్మ భయపడుతుంది. బా, మీ అమ్మ రావడానికి ఇంకా సమయం ఉంది కదా, ఒక్క అరగంట వెళ్ళేసొచ్చేద్దామా? సరే యాని, అరగంటలో తీసుకొచ్చేయాలి. తీసుకొస్తానులే. తాతయ్య, ఉమ్, నేను యానీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మొస్తే ఇక్కడే ఉండమని చెప్పు. నేను యానీ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చేస్తాను. ఆ, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే తాతయ్య. పద యానీ. వెళ్ళొస్తాం పూజారి గారు. ఆ, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నందా. నాకంటే నీకే ఎక్కువ ప్రశాంతంగా ఉండుంటుంది కదా. పెద్ద టెన్షన్ వదిలిపోయింది. అవును నవమి, ఇప్పుడు నా మనసు చాలా కుదుటపడింది. కానీ ఎందుకు యశోద అంతలా అబద్ధాలాడుతుందో తెలియటం లేదు. నేను చీ కొడుతున్నా, ఎన్నిసార్లు నువ్వు నాకు వద్దంటున్నా నన్ను ఎందుకు పట్టుకుని వేలాడుతోంది? ఆడదానికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సమాజంలో తనకంటూ ఒక గుర్తింపుండాలని కోరుకుంటుంది. అలాగే సెక్యూరిటీ కోరుకుంటుంది. తను ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే గుణమున్నా భర్త కావాలనుకుంటుంది. ఇవన్నీ నీలో ఉన్నాయి కదా. అందుకే తను నిన్ను వదలట్లేదు. ఇక నుంచైనా ఆ యశోద గురించి ఆలోచించడం మానేయ్. మానేస్తా నవమి. ఇక నుంచి తన గురించి నేనేం ఆలోచించను. అసలు నేనెందుకు తన గురించి ఆలోచించాలి? రేపో మాపో తన సంతకం పెట్టినా పెట్టకపోయినా తన ప్రమేయం లేకుండానే డివోర్స్ వస్తాయని లాయర్ గారు చెప్పారు కదా, వెంటనే అప్లై కూడా చేస్తాను. ఇంకా ప్రాబ్లం ఏంటి? మహా అంటే వారం 10 రోజులు, నెల, అంతకుమించి యశోదతో నాకు భార్యాభర్తల బంధం ఉండదు. అప్పుడు మా అమ్మకి నచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేనుంటాను. భలే టైంకి వచ్చావు యశోద. చూడు యశోద, ఇంత దూరం వచ్చిన తర్వాత నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత బ్రతిమిలాడినా, నా కాళ్ల మీద పడ్డా, ఏం చేసినా నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యను. ఇదే నిజం. నీకు అర్థమైందనుకుంటా. నీ పేరు మీద మీ నాన్నగారు రాసిన 100 కోట్ల ఆస్తినే నేను నీకు తిరిగిచ్చేస్తాను. అవును యశోద, నాకు నీ ఆస్తి ఏం వద్దు. నాకు ప్రశాంతత కావాలి. డబ్బనేది నేను ఎలాగైనా సంపాదించుకోగలను. ఇప్పుడు నీకు నా అవసరం ఉన్నా లేకున్నా డబ్బు అవసరమైతే చాలా ఉంది. కాబట్టి ఆ 100 కోట్ల ఆస్తిని తీసుకెళ్ళి నీ బిడ్డని హాయిగా చూసుకో, కావాల్సినట్టుగా పెంచుకో. మనం మాత్రం డివోర్స్ తీసుకుందాం. ఒకప్పుడు స్నేహితుల్లా ఫ్రెండ్లీగా విడిపోదాం. జీవితంలో నువ్వు నాకు కనిపించొద్దు, నేను నీకు కనిపించను. అర్జున్ని ప్రేమించావు, తర్వాత సుబ్బరాజ్తో క్లోజ్గా ఉన్నావు, తర్వాత నందాన్ని ప్రేమించావు. నీకు ప్రేమించడం కొత్తేం కాదు కదా. అలాగే కొత్త కొత్త మగవాళ్లతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్లతో తిరగడం కూడా కొత్తేం కాదు కదా. ఎవరినో ఒకరిని పట్టుకుని పెళ్లి చేసుకో. నీ బిడ్డకి తండ్రి వాడే అని నీ బిడ్డకి చెప్పు. ఎలా ఉంది నా ఐడియా? ఏయ్, ఇది మా మొగుడు పెళ్లాల మధ్య విషయం. నువ్వే వత్వే మధ్యలో మాట్లాడటానికి. మధ్యలో వచ్చావంటే పీక పిసికి చంపేస్తాను, జాగ్రత్త. చూడందా, నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చేసుకో, కానీ నేను మాత్రం నీకు విడాకులివ్వను. ఈ రోజు ఇక్కడికి నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తున్నారు. నీరజ చెప్పిన నానమ్మ తాతయ్యలు వీళ్ళేనా?
వచ్చేవాళ్ళు మా అత్తయ్య మావయ్య అలాగే మా ఆయన. నమస్కారం అండి. నమస్తే మేడం. వీళ్ళు మా నానమ్మ, మా తాతయ్య, మా సూపర్ మ్యాన్. నీరజ, ఇంతకీ మీ అమ్మ ఎక్కడా?